క్లాసు కుర్రోడని ఎవడంటే మనకేంటిరా ఎలా క్లాసే అమ్మ తోడు నా దారిలో చిమ్మ చీకటి నరికేస్తారా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. రివ్యూస్ అని నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్ అంటే మన సిస్టర్ టెలిగ్రామ్లో చూడండి. వీడియో రెండో ఇస్తున్నది అవుతుంది. మీరు కూడా ఎడిట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వేసుకోండి. ఇంపోర్ట్ వేసుకుని నెక్స్ట్ టైం వేస్తున్నట్టు మీరు ఎవరు ఫోటోతో వీడియో వేయలేకుండా అలా ఫోటోని ఎక్స్పాండ్ చేసుకోండి. దానికోసం హెల్పింగ్ యాడ్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకుని యాప్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంటారు ఫేస్. ఇక్కడ మీరు ఏ ఫోటో సెలెక్ట్ చేయాలో ఆ ఫోటోస్ క్లిక్ చేయండి. ఇక్కడ అడ్జస్ట్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ క్రాప్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏ ఎక్స్పాండ్ అని ఉందో దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన రేషియోలు ఉంటాయి. రేషియో సెలెక్ట్ చేసుకొని జనరేట్ క్లిక్ చేయండి. లేదంటే ప్రాంప్ట్ ఇచ్చుకొని మీకు నచ్చిన టైపు ప్రాంప్ట్ ఇవ్వండి. ప్రాంప్ట్ వచ్చి జనరేట్ క్లిక్ చేయండి. నేను నార్మల్గా జనరేట్ చేస్తున్నాను. మీకు నచ్చితే ప్రాంప్ట్ ఇచ్చుకోండి. మీకు ఏ టైప్ కావాలో ఆ టైప్ ప్రాంప్ట్ ఇవ్వండి. అలా జనరేట్ అయిపోతుంది. లేదంటే నార్మల్గా జనరేట్ చేసుకోండి. మీకు నచ్చిన రేషియో సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎక్స్పాండ్ అయిపోతుంది. 1 మినిట్ వెయిట్ చేయండి. ఇలా వస్తుంది చూడండి. మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అప్లై సింబల్ క్లిక్ చేయండి. రైట్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ సింబల్ క్లిక్ చేయండి. బ్యాక్ వచ్చేసి ఫోటో బ్యాక్గ్రౌండ్ ఏమి వేసుకోండి. దానికోసం ఫోటో మ్యాప్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకుని యాప్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ ట్రాన్స్ఫర్ సింబల్ క్లిక్ చేయండి. ఎక్స్పాండ్ చేసుకున్న ఫోటోని ఇలా క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేయండి. సేవ్ టు క్యాలరీ క్లిక్ చేసి డన్ క్లిక్ చేయండి. బ్యాక్ వచ్చేసి అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్లో స్టార్టింగ్ ఒకటి క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ కెమెరా ఆఫ్ చేసుకోండి. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. టెక్స్ట్ లేయర్ క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. ఫాంట్ సింబల్ క్లిక్ చేసి వ్యూఆల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ రిమూవర్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ నేమ్ సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. యాడ్ అయిపోతుంది. ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి ఏదైనా టెక్స్ట్ లేయర్కి. ఏం చేస్తున్నారంటే మనం బ్యాక్గ్రౌండ్ వేసుకున్న ఫోటోలు ఇక్కడ ఉంది కదా, స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ సాంగ్ చేసి వెళ్ళి మనం ఎక్స్పాండ్ చేసుకున్న ఫోటోలను యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఎక్స్పాండ్ చేసుకున్న ఫోటోలను క్లిక్ చేసి ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి త్వరగా కిందికి డ్రాగ్ చేయండి. అలా కిందికి డ్రాగ్ చేసి ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటోలని డిలీట్ చేయండి. డిలీట్ చేసి ఇక్కడ ఉన్న ఫోటోలని ఇక్కడ 2 వరకు యాడ్ చేసుకోండి. డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకోండి. అలా వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు, స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ సాంగ్ చేసి వెళ్ళి మనం ఎక్స్పాండ్ చేసుకున్న ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వేసుకున్న ఫోటోలని ఇక్కడ యాడ్ చేయండి. ఇక్కడ బిట్ మా దగ్గర ఇక్కడ వచ్చేసి యాడ్ చేయండి. ఇక్కడ ఫోటో లేదని ఇక్కడ టైమింగ్ వచ్చేసి 3.17 దగ్గర యాడ్ చేయండి. ఫోటో లేని యాడ్ చేసి ఇలా కిందకి యాడ్ చేయండి. ఫోటో లేని ఇక్కడ 2 వరకు యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫోటో లేరు ఇక్కడ మన 5.25 కాడ నుంచి ఇక్కడ ఎక్స్ట్రా పట్టింది మెయిన్ ఇక్కడ స్టార్టింగ్లో. ఇక్కడ నుండి యాడ్ చేసుకొని ఫోటో లేని ఇలా జూమ్ చేసుకోండి. ఇక్కడ మీకు నచ్చిన ప్లేస్లో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు ఫోటో లేయర్ని క్లిక్ చేసి ఇలా జూమ్ చేయండి టోటల్. ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేసి బార్డర్ అండ్ షాడో క్లిక్ చేసి షాడో ఆన్ చేసి ఇక మీకు రైట్ సైడ్ వాళ్ళు లెఫ్ట్ సైడ్ వాళ్ళు షాడోని ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఫోటో లైన్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి స్టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసి మిర్రర్ ఆన్ చేసుకోండి. చూడండి ఇలా వస్తుంది వీడియో. చాలా సింపుల్ ఎడిట్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది. ఇక్కడ మీకు నచ్చిన కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి.